అమ్మా మీ పేరు? పార్వతి. అమ్మ చెప్పండి, చంద్రబాబు గారు సూపర్ 6 తీసుకురావడం అయితే జరిగింది. దానిలో ఒకటి మహిళలకి ఉచిత ఫ్రీ బస్, ఇంకొకటి ప్రతి మహిళకి 1500 గ్యాస్ సిలిండర్లు 3 ఇవి ఈ సూపర్ 6తో వచ్చారు. ఫస్ట్ మొదటిగా చెప్పండి, ఉచిత ఫ్రీ బస్ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా వరకు ఉపయోగపడుతుంది. దూరం వెళ్ళాల వాళ్ళకి లాభం ఉంటుంది. కానీ చాలామంది ఫ్రీ బస్సుల వల్ల కొట్టుకుని చస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో కొట్టుకుని చచ్చారు. ఇప్పుడు ఇలాంటివి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తున్నారు. ఏం కొట్టుకోరు. ఉన్నవాళ్ళు కారులో వెళ్తారు, లేని వాళ్ళు బస్సుల్లో వెళ్తారు. అయితే ఈ ఫ్రీ బస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వంలో అనేక పథకాలతో అయితే రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? తీసుకెళ్తుంది. అన్ని వ్యవస్థలు విసిగి సరిపోయి ఉన్నాము. ఇది ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, తెలంగాణలో సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కదా, కర్ణాటకలో చేస్తున్నాడు కదా, ఇక్కడ అట్లా చేస్తాడు ఇతను. కానీ సార్ ఇప్పుడు ఆర్టీసీలో ఛార్జెస్ అయితే పెరిగాయి హైదరాబాద్లో, మరి అలాంటి ఛార్జీ భారం ఇక్కడ కూడా పెరిగితే? ఇతను పెంచాలంటున్నాడు కదా. ఇతను ఇంతకుముందు 2004 నుంచి 2019 ఎన్నిసార్లు పెంచాడు ఆర్టీసీ? 2 సార్లు పెంచాడు. ఈయన గత ప్రభుత్వంలో ఎంత 9 సార్లు పెంచాడు ఆర్టీసీ. ఇంకొకటి దుబారా ఎక్కువైందండి అది. అయితే అమరావతి మొన్నటి వరకు చీకట్లో ఉంది, ఇప్పుడు వెలుగు నింపారు. అయితే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదట కొన్ని రోజులు మాత్రమే చేస్తారు, తర్వాత ఇలాంటివి చేయరు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన జనాలు ఓట్లు వేయడం ఎందుకంటే ఈయన మీద నమ్మకంతో ఓట్లు వేసారు. డెఫినెట్గా చేస్తారని, అది డెఫినెట్గా చేస్తారని ఓట్లు వేసారండి. స్టార్ట్ అయిపోయింది కదా అమరావతిలో, వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా, తుప్పలై కొడుతున్నారు కదా, మళ్ళీ అదే గుర్తండి. మళ్ళీ ఇంతకుముందు లేని డబ్బులు, ఇప్పుడు 5 సంవత్సరాలు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చినాయండి? ఈయన ఇంకా పదవి రేపటి నుంచి పదవి ఎక్కుతాడు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కానీ గత ప్రభుత్వం జగన్ గారు తెచ్చిన పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలతో వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు లేవు, మరి అప్పుల భారం అయితే ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకేమీ రాబడి రాదు కదా, సెంట్రల్ నుంచి తీసుకురావాలని కదా, ఈయన మీద నమ్మకం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు మనకి సహాయం చేస్తారు అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈయన మీద నమ్మకంతో పెట్టి జనాలు ఓట్లు వేసారండి. ఈయన మీద నమ్మకంలో డెఫినెట్గా డెవలప్ చేస్తారని చెప్పి.